హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. చూసారండి, ఇవి పల్లీలు 5 రూపాయల ప్యాకెట్లు, శనగలు 10 రూపాయల ప్యాకెట్లు, పచ్చళ్ళు నిమ్మకాయ పచ్చడి 25 రూపాయల ప్యాకెట్టు, జీలకర్ర అండి 5 రూపాయల ప్యాకెట్స్, జీలకర్ర అండి 10 రూపాయల ప్యాకెట్స్. అయితే చూడండి, ఇంట్లో కూర్చొని సింపుల్గా ఖాళీ టైంలో ఒక 2 గంటలు కష్టపడ్డానండి. నేను 2 గంటలు కష్టపడ్డాను. నేను ఏం అలసిపోలేదు. వంట చేసుకున్నాను, టిఫిన్లు చేసాము, వంట చేసుకున్నాను, ఇంటి పనులు చేసాము, భోజనాలు చేసాము. చక్కగా అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్, 2 గంటలండి. ఎంత చక్కగా చూసారండి. ఎందుకు డబ్బులు సంపాదించుకోకూడదు? మనం ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చోవాలి? 100 రూపాయలు కావాలంటే వాళ్ళ నీళ్ళని ఎందుకు అడుక్కోవాలి? మనమే కష్టపడచ్చు కదా. చూడండి, నేను ఇవన్నీ కూడా పచ్చళ్ళు అలాగా నేను బయట అమ్ముతాను, స్నాక్స్ షాపులకి వేస్తాను. ఏం జరిగిందంటే, నేను వేరే షాప్కి వెళ్ళానమాట మొన్న. నాకు తెలియదు వాళ్ళు ఎవరో వస్తూ వెళ్ళాను. వాళ్ళ షాప్ దగ్గర చూశానండి. వాళ్ళ షాప్ దగ్గర నేను అన్నీ చూశాను. జీలకర్ర అసలు వాము కూడా ఉండదండి. అంత అసలు జీలకర్ర అంటే నమ్ము పొట్టు అంతనే. సరే, నాకు తెలుసున్న అమ్మాయికి కూడా నేను నిన్న ఫోన్ చేసి అడిగానమాట. మన దగ్గర ఐటెం చాలా బాగుంటుంది, ఎక్కడ వేయించుకుంటున్నావు ఏంటి అనేసి అడిగితే, నేను ఎవరో వేస్తారు కదా, అందరూ ఎవరో ఒకరు వ్యాపారం ఏదో చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అండి, చూడండి, అమ్మాయి పంపించి చూపిస్తాను మీకు. గసగసాలటండి, ఇది 5 రూపాయలటండి. కవర్కి అంటుకుపోయింది. ఇంక కవర్ ఇప్పినా సరే ఏమి రాదనమాట అండి. 5 రూపాయలటండి గసగసాల ప్యాకెట్. జీలకర్ర మీకు ఏమైనా ఆనవాలు తెలుస్తుందండి? ఇది 5 రూపాయలు జీలకర్ర. ఎండుమిర్చి అంటండి 5 రూపాయలు. చిన్నవి చూసారు ఎంత ఉన్నాయో, చిన్నవి. మన చిటికి నీళ్ళంత పొడుగు కూడా అది ఎండుమిర్చి. బాగా నాసిరకాలండి. అంటే ఏదో అమ్మేస్తున్నారు, మనకి అలా కాలక్షేపం అయిపోతుందని నీళ్ళు కొనుక్కుంటున్నారు, మనకి వ్యాపారం అవుతుందని వాళ్ళు. కానండి, మంద చూడండి, జీలకర్ర కనిపిస్తుందా మీకు? మంద 5 రూపాయలు. ఇదిగోండి, ఎందుకండి వాళ్ళది మనదే. అస్సలు ఆ జీలకర్ర ఆనవాళ్ళే ఉండదు చూడండి, జీలకర్రలాగే ఉండదండి అది. మంద చూడండి ఎలా కనిపిస్తుంది. అంటే ఎవరిని ఎంచము, కాకపోతే ఏంటంటే బిజినెస్ టెక్నిక్ అనేది చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇవి మన షాప్ దగ్గర పట్టుకెళ్ళి ఎప్పుడు కూడా ఫస్ట్లో మనం కోటేశ్వర్లు అయిపోవాలి, దీని నుంచి లక్షలు సంపాదించాలని చూడకండి. మంచి బ్రాండెడ్ ఏదైతే ఉందో బ్రాండ్గానే ఇవ్వండి. మనం ఏదైనా సరే చేసామంటే అండి, అవతల వ్యక్తులకి కొనుక్కునే వాళ్ళకి దీని మీద ఇది బాగుంది అనేలా చేయాలి. ఇప్పుడు వాళ్ళకి రూపాయి మిగులుతుంది అనుకోండి, మనకు 10 రూపాయలు మిగిలినా చాలు. ఇది వాళ్ళ దగ్గర పంపించారు కదండి, ఇది మనం వాళ్ళకి చూపించామనుకోండి, ఏమవుతుందండి వ్యాపారం? ఇదే కదా నచ్చుతుంది వాళ్ళకి. ఇలాంటి వ్యాపారస్తులు ఉన్న దగ్గరికి వెళ్ళండి, అప్పుడు మన దగ్గర వ్యాపారం అవుతుంది. ఇలాంటి అమ్మున వాళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్ళక్కర్లేదండి, ఎందుకంటే ఎదుటోళ్ళ పొట్ట మనం కొట్టకూడదు కదా. చూడండి, ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళండి ఇలాగండి. ఓకేనండి, ఇంకా 5 రూపాయల ప్యాకెట్స్ ఇవ్వండి, 10 రూపాయల ప్యాకెట్స్ అండి. ఓకే, ఇవ్వండి 5 రూపాయల పల్లీల ప్యాకెట్లు 35, 38, 40 గింజల వరకు ఉంటాయండి 5 రూపాయల ప్యాకెట్స్. ఓకేనండి, ఇదిగోండి శనగలు 10 రూపాయల ప్యాకెట్స్. నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో కూర్చొని. ఇది కొత్త షాప్ అండి, ఇది వేరే వాళ్ళకి, మాకు తెలుసున్న అమ్మాయికి, వాళ్ళకి షాప్కి అండి. బయట కొనుక్కుంటారు, కాకపోతే ఏంటంటే మన ఐటెం కూడా ఎలా ఉంటుందో చూపించడానికి పంపించమన్నారు. ఇవ్వండి 5 రూపాయల పల్లీలు, 10 రూపాయల శనగలు, 5 రూపాయల జీలకర్ర ప్యాకెట్లు, 10 రూపాయల జీలకర్ర ప్యాకెట్లు, నిమ్మకాయ పచ్చళ్ళు అండి 20 రూపాయల ప్యాకెట్లు అండి. నిమ్మకాయ పచ్చళ్ళు సింపుల్ అండి. చక్కగా కూర్చొని ఇంట్లో కూర్చొని బుర్ర పెట్టి ఆలోచించండి. ఒక్కరోజు కష్టపడండి చాలు. ఒకే ఒక్కరోజు వెళ్ళండి షాపుల దగ్గరికి,
పిల్లలు ఉంటారు కదా, తోడు పెట్టుకుని వెళ్ళండి. తప్పేముంది, బయటకు బోల్సార్లు షికార్లకు వెళ్తాం, సినిమాలకు వెళ్తాం, పిక్నిక్లకు వెళ్తాం, ఫంక్షన్స్కి వెళ్తాము, ఫ్రెండ్ ఇళ్ళకి వెళ్తాము, చుట్టాల ఇళ్ళకి వెళ్తాము. ఇది మన బతుకు కోసం వెళ్ళాలి, ఇది మన బతుకుదేరు కాబట్టి వెళ్ళండి. వెళ్ళి నేను ఇలా మీరు ఇంకా ఇంకా తెలివైన వాళ్ళు అనుకోండి, ఒత్తులు చేసుకోవచ్చు. ఓకే అండి, నెయ్యి కొనుక్కొని 10 రూపాయలు నెయ్యి ప్యాకెట్లు చేసుకోవచ్చు, కొవ్వొత్తులు తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్లో చెప్తే కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి కదండి మీకు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు మనకు రాకపోవచ్చండి, చూసి నేర్చుకోండి, చక్కగా పోయిందేముంది. ఇలాంటి సింపుల్గా తయారు చేసుకోండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, నేను దర్జాగా వెళ్ళగలుగుతున్నాను, ఇదివరకు అయితే వెళ్ళలేనండి. వెళ్ళే పొజిషన్ అది, కానీ కొన్ని టైంలు బాగోవు కదండి, ఒక్కో టైం ఒకలా ఉంటుంది కదా. ఈరోజు నేను పచ్చళ్ళు అమ్ముతానండి, కొరియర్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ పచ్చళ్ళు పంపిస్తాను, స్నాక్స్ పంపిస్తాను, మసాలా పొళ్ళు పంపిస్తాను. ఓకే అండి, ఇది ఒక షాప్కి అండి. నాకు ఈరోజు టైం లేదు, ఇంట్లో వర్క్ ఎక్కువైపోయింది, నాకు టైం లేదు. ఇది ఒక షాప్కి నైట్ మళ్ళీ కొన్ని ప్రిపేర్ చేస్తాను, అవి కూడా మీకు ఫొటోస్ పెడతాను, వీడియో పెడతాను చూడండి. ఫొటోస్ కాదు, వీడియోసే పెడతాను చూడండి. ఎండుమిర్చి ప్యాక్ చేస్తాను, ప్యాకెట్లు చూడండి. దీనికంటే ఇంకా మంచిగా ప్యాకెట్లన్నీ నేను ఇస్తానండి. ప్రతిదీ కూడా అండి, అసలు చూడండి, ఇది ఏమైనా ఉన్నాయా, ఇదండి. ఇలా కాదు, ఇంకా మంచిగా ఇస్తాను నేను. ఓకే అండి, చూడండి. ఎవరైనా సరే మీరు వ్యాపారం చేసుకోవాలి, ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలనుకుంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. మీ పర్సనల్ నెంబర్ ఏమైనా ఉంటే పెట్టండి, నేను మాట్లాడతాను మీతోటి. ఎలా చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మీకు వివరంగా చెప్తాను. ఓకేనండి, నా ఛానల్ ఫాలో అవుతుండండి, మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను నేను. థ్యాంక్ యూ అండి.